కరోనా టైంలో తిండి బంద్ చేసినావట కదా నువ్వు ఎందుకు? అంటే ఆఫర్స్ ఏమి అంటే ఆల్రెడీ పాడాను గదండీ! నేను హ్మ్. సింగర్ అవ్వాలనుకున్నా. కొంచెం అక్కడి దాకా రీచ్ అయ్యాను. హ్మ్. ఇంకొంచెం ఇంకా రీచ్ అయ్యుంటే ఇంకా చాలా మంది కలుస్తున్నారు. హ్మ్. ఆ కలిసే టైంలో దెబ్బతీస్తే ఎలా ఉంటది? టెన్షన్ దెబ్బ ఉండదా? తీసినంత మాత్రాన నువ్వు తిండి బంద్ చేస్తే ఏమొస్తది చెప్పు? తిండి ఏమొస్తదంటే బంద్ మరి చేస్తే ఆళ్ళకేమైనా తెలిసిందా? నువ్వు తిండి వాళ్ళకి బంద్ తెలీదు. చేసినావని? వాళ్ళకి తెలీదు గానీ ప్రస్తుతానికి నాకు అలా అనిపించింది. అయ్యో! హ్మ్. ఎన్ని రోజులు తినలేదు? అంటే ఒక 5, 6 రోజుల దాకా తినలేదండి. అసలేం తినలేదా? నీరసం రాలే? వచ్చింది గానీ ఇంక అంతే అలా ఉండిపోయానండి. ఏం సాధించినావు మరి దాంతోని ఏమన్నా నేను వచ్చిందా? ఏం రాలేదు గానీ కానీ ఏం చేస్తే సాధించగలిగినావు? మళ్ళీ నీ పేరంతా మారి మోగిపోతుంది ఈరోజు మీడియాలో, నేను అందరి మధ్యలో. బస్సులో అండి. హ్మ్. బస్సులో శిల్పా మేడం బెట్టగా, హ్మ్. కండక్టర్ గారు పాడించగా హ్మ్. ఇది వచ్చింది. ఇప్పుడు మీరందరూ ఓహ్! చూస్తున్నారు ఇవన్నీ. అంటే బస్సులోది యాక్చువల్‌గా నేను చూసినా. కానీ అది పాడడానికి కారణము కండక్టర్ పాడమన్నాడా? అవును. ఏదోసారి పాడవా నాకు? పాడానా? ఆ! హ్మ్. రామ రామ రఘురామ హుహు. అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అరె! 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 ఇది. అరె! 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 ఎంత సొంపుగా పాడుతున్నావు తెలుసా నువ్వు? థ్యాంక్స్ అండి. దేవుడికి కూడా ఇట్లా అని మంచి ఇట్లా అని అన్నం ముద్ద ఇట్లా కలిపి ఇంత నెయ్యేసి నోట్లో ఒక ముద్ద పెట్టినట్టుగా పాడుతున్నావు. థ్యాంక్స్ అండి. చాలా పాడుతున్నావు. థ్యాంక్ యూ. అసలు మామూలుగా కాదు. లోపల భక్తి ఎక్కువ నీకు? భక్తి ఎక్కువ అని కాదు గానీ హ్మ్. మామూలుగా వింటాం గదా! అంటే చూడు పాడుతుంటే అట్లా. ఇంతకు ముందు పాడిన పాటలకి, ఇప్పుడు నువ్వు పాడిన పాటకి చాలా వేరియేషన్ ఉంది మళ్ళీ. హ్మ్. ఆ వేరియేషన్ చూయించాలి అనంటే అది లోపల నుంచి రావాలి.